చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, హీరోయిన్ దీపికా పడుకోనే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన టాలెంట్ తో సాధారణ అమ్మాయి నుండి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ గా ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీలో నుండి దీపిక ఉన్నట్టుండి తప్పుకోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో దీపికా పడుకోనే పిఆర్ టీమ్ వర్సెస్ సందీప్ రెడ్డి వంగ అన్నట్లు ట్వీట్ల యుద్ధం జరుగుతుండడంతో ఈ ఇష్యూపై అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అంతేకాకుండా ఈ మూవీ ప్రొడ్యూసర్లు దృప్తి డిమ్రిని హీరోయిన్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అలా దీపిక ఈ మూవీ నుండి తప్పుకోవడానికి గల కారణాలని విచారించగా దీపికా పడుకోనే స్పిరిట్ మూవీకి గాను 30 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకోవడంతో పాటు అదనంగా జీఎస్టీని కూడా ప్రొడ్యూసర్లే చెల్లించాలని డిమాండ్ చేయడం, మరోవైపు 26 మంది గల తన టీమ్ కి షూటింగ్ జరిగినన్ని రోజులు 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ ని కల్పించాలని మరియు తను కేవలం 6 గంటలు మాత్రమే షూటింగ్ స్పాట్ లో పనిచేస్తానని చెప్పడం, తెలుగు డైలాగ్స్ ని కూడా నేర్చుకోననే కండిషన్స్ ని పెట్టడం వల్ల టీ సిరీస్ మరియు సందీప్ రెడ్డి వంగ ఈమెను సినిమా నుండి తొలగించారనే వార్తలు వైరల్ అవ్వడంతో ఈ న్యూస్ పై స్పందించిన దీపికా పిఆర్ టీమ్ స్పిరిట్ సినిమాలో బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని, సందీప్ రెడ్డి తన సినిమాలో నింపే మసాలా సన్నివేశాల్లో దీపికకి నటించడం ఇష్టం లేదని, అందువల్లే ఆమె ఆ సినిమా నుండి తప్పుకుందని చెప్పడంతో ఈ వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక ఈ వార్తలపై స్పందించిన సందీప్ రెడ్డి వంగ ఒక ఆర్టిస్ట్ కి కథ చెప్పినప్పుడు వారిపై 100% నమ్మకంతోనే చెబుతానని, కానీ దీపిక మాత్రం తన స్టోరీని లీక్ చేయడం, దృప్తి డిమ్రిని తన పిఆర్ టీమ్ తో కిందికి లాగడం, ఆమెను విమర్శించడం లాంటివి చేస్తుందని, ఇదే నా ఫెమినిజం, మీరు ఏం చేసినా నన్నేం చేయలేరు, అవసరమైతే నా స్టోరీ మొత్తం లీక్ చేసుకోండి అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇవ్వడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు దీపికా పడుకోనే స్పిరిట్ మూవీ నుండి తప్పుకోవడానికి గల కారణాలేంటి? దీపిక ఒక మూవీకి తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత? దీపికకి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? రణబీర్ కపూర్తో పెళ్లి దాకా వెళ్ళి ఎందుకు బ్రేకప్ చేసుకుంది? రణ్వీర్ సింగ్ని ఎందుకు హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? ఈమె నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. దీపికా పడుకోనే ఈమె 1986 జనవరి 5న డెన్మార్క్ లోని కోపెన్ హగన్ లో జన్మించింది. తండ్రి ప్రకాష్ పడుకునే, తల్లి ఉజ్వల. ఈమెకు అనీషా అనే ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి ప్రకాష్ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టి పెరిగిన, తన తండ్రి రమేష్ ఒకప్పుడు బ్యాడ్మింటన్ ప్లేయర్ గా ఉండి రిటైర్డ్ అయి ఆ తర్వాత మైసూర్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి కార్యదర్శిగా పనిచేసేవారు. దీంతో తనలాగే తన కొడుకుని కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ ని చేయాలనుకున్నాడు. అలా ప్రకాష్ 6 ఏళ్లున్నప్పటి నుండే బ్యాడ్మింటన్ ట్రైనింగ్ ఇస్తూ 12 ఏళ్లు వచ్చేసరికి 1967లో స్టేట్ జూనియర్ ఛాంపియన్షిప్ లో పాల్గొనడంతో ప్రకాష్ తన క్రీడా జీవితంలోకి అరంగేట్రం చేశాడు. ఇక అలా మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన నిరుత్సాహపడకుండా ప్రకాష్ 2 ఏళ్లు కఠినంగా ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ జూనియర్ ఛాంపియన్షిప్ లో గెలిచాడు. ఇక అలా 1972 నుండి నేషనల్ లెవెల్లో ఆడుతూ వరుసగా 7 సార్లు బ్యాడ్మింటన్ సీనియర్ ఛాంపియన్షిప్ ని కూడా కైవసం చేసుకున్నాడు. ఇక అలా స్పోర్ట్స్ కోటాలో 1975లో యూనియన్ బ్యాంక్ లో ప్రొబేషనరీ అధికారిగా జాబ్ లో చేరి ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు బ్యాడ్మింటన్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేవాడు. అంతేకాకుండా తన ట్రైనింగ్ ని ఎక్కువగా డెన్మార్క్ లో తీసుకుంటుండడంతో 1975 నుండి 1988 వరకు అక్కడే ఉండేవాడు. ఇదిలా ఉంటే 1984లో ప్రకాష్ కి ఉజ్వల్ అనే తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా దీపిక, అనీషా అనే 2 కూతుర్లు కూడా జన్మించారు. ఇక 1986 తర్వాత ప్రకాష్ బ్యాడ్మింటన్ కోచ్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేయాలని తన జాబ్ కి రిజైన్ చేశాడు. అలా ఆ తర్వాత ఫ్యామిలీతో బెంగళూరుకి వచ్చి సెటిల్ అయి కొన్ని క్లబ్స్ తరపున కూడా కోచ్ గా పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఇక ప్రకాష్ బ్యాడ్మింటన్ లో ఇండియాకి చేసిన సేవకి గాను 1972లో అర్జున్ అవార్డుతో పాటు 1982లో పద్మశ్రీ అవార్డునిచ్చి కేంద్ర ప్రభుత్వం ఇతన్ని సత్కరించింది. ఇక అలా కోచ్ గా కొనసాగుతూనే తన 2 కూతుర్లని కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ని చేయాలని చిన్నప్పటి నుండి దీపిక, అనీషాకి ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇక అలా పిల్లలు ఎదుగుతుంటే ఖర్చులు ఎక్కువ అవడంతో ఫ్యామిలీ గడవడానికి చాలా కష్టంగా ఉండేది. దీంతో దీపిక తల్లి ఉజ్వల కూడా ఒక ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తూ ఫ్యామిలీని పోషించేది. ఇదిలా ఉంటే దీపిక తన స్కూలింగ్ ని బెంగళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న దీపిక చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ వైపు మక్కువ ఎక్కువగా ఉండేది.
కానీ తన తండ్రి మీదున్న భయంతో ధైర్యం చేసి చెప్పేది కాదు. ఇక అలా హై స్కూల్లో చదువుతున్నప్పుడే దీపిక తన తండ్రి కోచింగ్ లో నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ కూడా ఆడింది. దీంతో డే అండ్ నైట్ కోచింగ్ తీసుకోవడం మరియు ఆ గేమ్ లో అనుకున్నంతగా పేరొచ్చినా డబ్బులు రాకపోవడంతో దీపిక బ్యాడ్మింటన్ ని వదిలేయాలనుకుంది. ఇక అలా దీపిక తన ఇంటర్లో చదువుతున్నప్పుడు హాస్టల్లో ఉంటూ తల్లిదండ్రులకి తెలియకుండా ఒక మోడలింగ్ ఏజెన్సీలో జాయిన్ అయి దాని ద్వారా ర్యాంప్ వాక్స్ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా పనిచేయడం మొదలెట్టింది. ఇక అలా అక్కడే నిహార్ పాండే అనే బిజినెస్ మ్యాన్ కమ్ మోడల్ ని కలవగా అతని సపోర్ట్ తోనే దీపికకి లాల్ పౌడర్, లిమ్కా, లిరిల్ సోప్ అనే అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా కొద్ది రోజులకే దీపిక మోడలింగ్ చేస్తున్న విషయం ఈమె తండ్రి ప్రకాష్ కి తెలిసి తన కాలేజ్ ని మాన్పించేసి దీపికని హౌస్ అరెస్ట్ చేశారు. కానీ అప్పటికే మోడలింగ్ ద్వారా ఎవరి సపోర్ట్ లేకుండా బ్రతకగలనని దీపికకి కాన్ఫిడెన్స్ రావడంతో ఒకరోజు ఇంట్లో తెలియకుండా పారిపోయింది. దీంతో అప్పటి నుండి ప్రకాష్ దీపికతో మాట్లాడడం గాని కలవడం గాని చేసేవాడు కాదు. అయినా ఇదంతా పట్టించుకొని దీపికకి నిహార్ పాండ్యతో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. అలా 3 సంవత్సరాలు వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నప్పటికీ ర్యాంప్ వాక్స్ అడ్వర్టైజ్మెంట్స్ లో వచ్చే డబ్బు సరిపోకపోవడంతో ఆర్థికంగా దీపిక నిహార్ పాండ్య మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. దీంతో సినిమాల్లో నటించి బాగా డబ్బు సంపాదించాలనుకున్న దీపికకి అందులోకి ఎలా వెళ్లాలో తెలిసేది కాదు. ఇదిలా ఉన్నప్పుడే దీపిక ఒక మోడలింగ్ షోలో బాలీవుడ్ నటుడు ఉపేన్ పటేల్ ని కలవడం, తనకి యాక్టింగ్ లో ఛాన్స్ ఇప్పించమని అడగడం జరిగింది. ఇక అందుకు ఉపేన్ పటేల్ బాంబేకి వస్తే తప్పకుండా తనకి తెలిసిన డైరెక్టర్స్ కి చెప్పి ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పడంతో ఎలాగైనా బాంబేకి వెళ్లి అతన్ని కలవాలనుకుంది. ఇక అలా దీపిక నిహార్ పాండ్య సపోర్ట్ తోనే బాంబేలో ఒక ఫ్లాట్ ని రెంట్కి తీసుకొని ఉపేన్ పటేల్ ని కలవగా అతని సహాయంతోనే హిమేష్ రేష్మియా పాడిన అప్కా సురూర్ అనే ఆల్బమ్ లో దీపికకి యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఈ ప్రైవేట్ ఆల్బమ్ రిలీజ్ అయి మంచి ఆదరణ లభించడంతో ఉపేన్ తో దీపికకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ దీపిక ఫ్లాట్ లోనే లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు. ఇక అలా దీపిక అటు ఉపేన్ పటేల్ తో రిలేషన్ లో ఉంటూనే మరోవైపు నిహార్ పాండ్యతో కూడా రిలేషన్ ని కంటిన్యూ చేసింది. ఇదిలా ఉంటే దీపిక ఎలాగైనా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలని ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కోసం వెళ్ళగా దీపికని చూసిన వారందరూ హైట్ చాలా ఎక్కువగా ఉందని, ఫేస్ కూడా అంతలా అట్రాక్టివ్ గా లేదని ఎవరు ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఇక అప్పట్లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ బికినీ మోడల్ గా చేసిన వారికి సినిమాల్లో ఈజీగా ఛాన్సులు వస్తాయనే టాక్ ఉండేది. అలా ఈ విషయం తెలుసుకున్న దీపిక తను కూడా కింగ్ ఫిషర్ మోడల్ గా చేస్తే హీరోయిన్ అవ్వచ్చని 2005లో జరిగిన కింగ్ ఫిషర్ మోడల్ ఫోటోషూట్ లో వేరియస్ స్విమ్ సూట్స్ వేసుకొని ఫోటోషూట్ చేయగా అవి క్యాలెండర్ లో పబ్లిష్ అయి అన్ని చోట్ల హల్చల్ అవ్వడం జరిగింది. దీంతో ఈమెకు కన్నడ హీరో లేడీస్ మ్యాన్ అయిన ఉపేంద్ర చేయబోయే తెలుగు మన్మధుడు రీమేక్ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఐశ్వర్య మూవీ కన్నడలో రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్న దీపిక లుక్స్ మరియు యాక్టింగ్ పై చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈమెకు ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాలేదు కానీ కింగ్ ఫిషర్ మోడల్ గా ఈమెకు వచ్చిన పాపులారిటీతో విజయ్ మాల్యా దీపికని తన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి మోడల్ గా సెలెక్ట్ చేశాడు. ఇక వీరి ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఫోటో షూట్స్ గానీ వీడియో షూట్స్ గానీ విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యా చూసుకునేవాడు. అలా ఆ షూట్ సమయంలో దీపికకి మిలియనీర్ కొడుకైన సిద్ధార్థ్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో నిహార్ పాండ్య, ఉపేన్ పటేల్ సపోర్ట్ ఇకపైన తనకి అవసరం లేదని దీపిక వారిద్దరికి బ్రేకప్ చెప్పేసింది. అలా దీపిక సిద్ధార్థ్ మాల్యాతో బాలీవుడ్ లో జరిగే ప్రతి ఒక్క పార్టీస్ ఫంక్షన్స్ కి వెళ్తుండేది. ఇక అలా ఒకసారి ఒక పార్టీలో దీపిక షారుఖ్ ఖాన్ ని కలవడం జరిగింది. అలా సిద్ధార్థ్ దీపికని షారుఖ్ ఖాన్ కి పరిచయం చేస్తూ తన సినిమాల్లో ఛాన్స్ల కోసం ట్రై చేస్తుందని చెప్పగా షారుఖ్ ఖాన్, దీపిక తమ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి వీరిద్దరూ టచ్ లో ఉండేవారు. ఇక అలా వీరిద్దరికి నిదానంగా పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా 1 సంవత్సరం వరకు డేట్ చేయడం జరిగింది. దీంతో షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ లో వచ్చిన ఓం శాంతి ఓం మూవీకి దీపికని హీరోయిన్ గా ఫిక్స్ చేసి అందులో షారుఖ్ ఖాన్ హీరోగా నటించడం జరిగింది. ఇక అలా ఈ మూవీ 2007లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో అప్పటి నుండి దీపిక షారుఖ్ ఖాన్ తో రిలేషన్ విత్ బెనిఫిట్స్ లో ఉంటూ వీరిద్దరూ కలిసి హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ప్రెస్, బిల్లు, పఠాన్, జవాన్ అనే మూవీస్ ని చేసిందనే చెప్పొచ్చు. ఇక బాలీవుడ్ లో ఒక హీరోయిన్ కి పబ్లిసిటీతో పాటు మూవీ ఆఫర్స్ ఎక్కువగా రావాలంటే స్టార్ హీరోతో లవ్ లోనైనా ఉండాలి, లేక క్రికెటర్ తో డేట్ అయినా చేయాలి. కానీ అప్పటికే పెళ్ళైన షారుఖ్ ఖాన్ తో ఉన్న రిలేషన్ గురించి బయటపడితే ఆ తర్వాత ఛాన్సులు రావు. కాబట్టి ఒకసారి సహారా వారు ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ లో దీపిక MS ధోనిని కలవడం జరిగింది. ఇక క్రికెటర్ ఒక హీరోయిన్ తో డేట్ చేస్తున్నారంటే మీడియాలో మంచి పబ్లిసిటీ వచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి ధోని కూడా దీపికతో స్నేహం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. అలా వీరిద్దరికి ఏర్పడిన స్నేహం కొద్ది రోజుల్లోనే సన్నిహిత్యంగా మారి ప్రతి ఒక్క పార్టీకి, ఫంక్షన్ కి వెళ్లడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరి రిలేషన్ ని అఫీషియల్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికే ధోని కన్నా క్రికెటర్లో ఎక్కువ పాపులర్ అయిన యువరాజ్ సింగ్ తో
ధోనికి తెలియకుండా దీపిక డేట్ చేయడం మొదలెట్టింది. ఇక యువరాజ్ దీపిక ఒక పార్టీలో చాలా క్లోజ్ గా ఉండే పిక్స్ మీడియాలో బయటికి రావడంతో ఆ పిక్స్ చూసిన ధోని హార్ట్ బ్రేక్ అయి దీపికకి బ్రేకప్ చెప్పేశాడు. అయినా ఇదంతా పట్టించుకోకుండా దీపిక యువరాజ్ ఆడే ప్రతి ఒక్క మ్యాచ్ కి వెళ్తూ మీడియా అటెన్షన్ ని తన వైపు ఆకర్షించేది. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయి మంచి క్రేజ్ వచ్చిందో అప్పటి నుండి దీపిక బెంగళూరు టీమ్ కి ఓనర్ అయిన విజయ్ మాల్యా కొడుకుతో ఉన్న ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేస్తూ యువరాజ్ కి బ్రేకప్ చెప్పేసింది. ఇక అలా దీపిక ఒకవైపు మూవీస్ చేస్తూనే మరోవైపు సిద్ధార్థ్ మాల్యా యొక్క బెంగళూరు టీమ్ కి కూడా సపోర్ట్ చేస్తుండేది. అలా మ్యాచ్ టైంలో వీరి రొమాన్స్ ని క్యాప్చర్ చేసేందుకే మీడియా వారందరూ ఆ మ్యాచెస్ కి హాజరయ్యేవారు. ఇక అలా వీరిద్దరూ డేట్ లో ఉంటూనే సిద్ధార్థ్ దీపికకి డైమండ్ జ్యువెలరీస్ ని లగ్జరీ కార్స్ ని ఇస్తూ బాగా ఖర్చు పెట్టేవాడు. కానీ ఎప్పుడైతే విజయ్ మాల్యా బ్యాంక్ కరప్ట్ అయ్యాడో అప్పటి నుండి సిద్ధార్థ్ని దీపిక అవాయిడ్ చేస్తూ ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా అతనికి బ్రేకప్ చెప్పేసింది. ఇక ఆ తర్వాత దీపిక ముసామిల్ ఇబ్రహీం అనే బిజినెస్ మ్యాన్ తో 1 year లివింగ్ రిలేషన్ లో ఉండింది. ఇక అలా ఒక్కో స్టేజ్ లో తన కెరియర్ కోసం ఒక్కొక్కరిని యూజ్ చేసుకుంటూ వెళ్తున్న దీపికకి బచనా హే హసీనా మూవీ షూట్ టైంలో రణబీర్ కపూర్ తో నిజంగానే ప్రేమలో పడి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు. దీంతో ముసామిల్ ఇబ్రహీం కి కూడా బ్రేకప్ చెప్పేసింది. ఇక అలా దీపిక రణబీర్ కపూర్ తో సీరియస్ రిలేషన్ లో ఉంటూనే ఏ జవానీ ఏ దివానీ తమాషా అనే మూవీస్ ని కలిసి చేశారు. కానీ లేడీస్ మ్యాన్ అయిన రణబీర్ కపూర్ దీపికతో రిలేషన్ లో ఉంటూనే కత్రినాతో కూడా డేట్ చేయడం మొదలెట్టాడు. అంతేకాకుండా రణబీర్ తల్లి నీతా సింగ్ కి దీపిక క్యారెక్టర్ నచ్చకపోవడంతో రణబీర్ కొద్ది రోజుల్లోనే దీపికకి బ్రేకప్ చెప్పేసి కత్రినాతో రిలేషన్ ని కొనసాగించాడు. ఇక ఈ బ్రేకప్ తో మానసికంగా కృంగిపోయిన దీపిక బలవన్మరణానికి పాల్పడగా ఇమీడియట్ గా ఈమెను హాస్పిటల్లో చేర్పించడంతో ప్రాణాలతో బ్రతికి బయటపడింది. ఇక ఈ విషయం తెలిసిన ఈమె తల్లిదండ్రులు మళ్ళీ కూతురు దగ్గరికి వచ్చి తనని చూసుకుంటూ డిప్రెషన్ కి కూడా ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే రామ్లీలా అనే మూవీని రణ్వీర్ సింగ్ తో చేసేటప్పుడు చాలా హైపర్ యాక్టివ్ గా ఉన్న రణ్వీర్ సింగ్ డిప్రెషన్ లో ఉన్న దీపికని తన మాటలతో చేష్టలతో ఎంటర్టైన్ చేస్తుండడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక అలా కొద్ది రోజుల్లోనే రణ్వీర్ సింగ్ దీపికకి ప్రపోజ్ చేయడం, దీపిక తన లవ్ ని యాక్సెప్ట్ చేయడంతో వీరిద్దరూ కలిసి బాజీరావు మస్తాని, పద్మావత్ అనే మూవీస్ ని చేయడం గమనార్హం. అలా అప్పటి నుండి రిలేషన్ లో ఉంటూ వీరు 2018లో ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక ఆ మధ్యలో వీరిద్దరూ పిల్లల విషయంలో గొడవలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు హల్చలైనా వాటిపై వీరు స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తల్ని నిజమే అని నమ్మసాగారు. ఇక ఈ విడాకుల వార్తలు జోరుగా సాగుతున్న సమయంలోనే ఫిబ్రవరి 29, 2024న దీపిక తన సోషల్ మీడియాలో ప్రెగ్నెంట్ అయిందని అనౌన్స్ చేయడంతో ఈ న్యూస్ కొద్దిసేపటికే వైరల్ అయింది. ఇక ఇదిలా ఉంటే మే 24వ తేదీన దీపిక పోలింగ్ బూత్ కి వెళ్ళినప్పుడు తన బేబీ బంప్ తో కనిపించడంతో అప్పటి నుండి దీపిక సరోగేసీ ద్వారా బిడ్డని కనబోతుందని, అది ఫేక్ బేబీ బంప్ అని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇందుకు ముఖ్య కారణం ఓటేసే వారం ముందే ఒక మూవీ షూటింగ్ లో పాల్గొన్న దీపిక పొట్ట చాలా ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఒక వారంలోనే ఇంత పెద్ద పొట్ట ఎలా వచ్చిందనే అనుమానాలు అందరిలో తలెత్తాయి. అయినా కూడా దీపిక అదంతా పట్టించుకోకుండా 2024 సెప్టెంబర్ 8న ధృవ అనే అమ్మాయికి జన్మనిచ్చినట్లు తన ఇన్స్టాగ్రామ్ లో అనౌన్స్ చేసింది. ఇక అలా దీపిక తన కూతురు పుట్టాక యథావిధిగా ర్యాంప్ షోస్, బ్రాండ్ షోస్ ని చేస్తూ బిజీ అయి కొన్ని బిజినెస్ లని కూడా స్టార్ట్ చేసింది. అలా పర్పుల్ స్కిన్ కేర్ బ్రాండ్, ఫర్లాంకో ఫర్నిచర్ రెంటల్ సర్వీస్, సూపర్ టేల్స్ పెట్కర్ బ్రాండ్, క్లోతింగ్ బ్రాండ్స్, యోగర్డ్ అండ్ హెల్తీ స్నాక్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రీటైల్స్ అనే బ్రాండ్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ గా ఉంటూ ఒక్కో మూవీకి గాను 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా ఇప్పుడు ఈమె నెట్వర్త్ 500 కోట్ల చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ కోసం హీరోయిన్ గా దీపికని అప్రోచ్ అవ్వగా పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తో యాక్ట్ చేయాలని, ఇప్పటికే కల్కి మూవీలో చేస్తున్న ఈ అవకాశాన్ని కూడా వదులుకోకూడదని, అలా స్పిరిట్ మూవీలో తన పాత్ర చాలా బోల్డ్ గా ఉంటూ లిప్ లాక్స్, రొమాన్స్ ఎక్కువగా ఉందని తెలుసుకొని దీపిక ప్రొడ్యూసర్లతో 10 కోట్లు కాకుండా 20 కోట్లని డిమాండ్ చేయగా అందుకు కూడా వారు ఒప్పుకున్నారు. దీంతో త్వరలోనే స్పిరిట్ మూవీ సెట్స్ లోకి వెళ్తుందనుకుంటున్నప్పుడే అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో వస్తున్న మూవీలో హీరోయిన్ కోసం దీపికని అప్రోచ్ అవ్వగా పుష్ప మూవీతో అటు మాస్ ఇటు క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన అల్లు అర్జున్ తో దీపిక నటించాలని, ఆ మూవీలో చేయాలని డిసైడ్ అయింది. ఇక అలా 2 మూవీస్ ఒకే సమయంలో షూటింగ్ స్టార్ట్ అవబోతుండడంతో దీపికకి ప్రభాస్ మూవీలో 20 కోట్లు ఇస్తున్నా వదులుకొని 15 కోట్లకే అల్లు అర్జున్ మూవీకి సైన్ చేసినట్లు సమాచారం. దీంతో ఆక్రోశానికి గురైన సందీప్ రెడ్డి వంగ యానిమల్లో యాక్ట్ చేసిన ద్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా ఫిక్స్ చేయడంతో దీపికని ఈ మూవీ నుండి ఎందుకు తీసేశారనే క్వశ్చన్స్ అన్ని చోట్ల రేజ్ అయ్యాయి. ఇక ఆ ప్రశ్నలకి స్పందించిన దీపిక పిఆర్ టీమ్ స్పిరిట్ మూవీలో ఎక్కువగా బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ ఉండడంతో ఆ ప్రాజెక్ట్ నుండి దీపిక బయటికి వచ్చిందని చెప్పగా
సహనాన్ని కోల్పోయిన సందీప్ రెడ్డి వంగ తన స్క్రిప్ట్ గురించి, హీరోయిన్ పాత్ర గురించి రివీల్ చేసే రైట్స్ దీపికకి గానీ ఆమె టీంకి గానీ లేవని, నచ్చలేదంటే ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్ళిపోవాలే గానీ ఆ పాత్రలో మరో అమ్మాయి చేస్తుంటే తనని అవమానించడం కరెక్ట్ కాదని, కష్టపడి రాసుకున్న తన స్క్రిప్ట్ ని రివీల్ చేయడం చాలా తప్పని మండిపడడంతో ఇప్పుడు దీనికి సంబంధించిన ఇష్యూనే అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. అసలు ఈ ఇష్యూలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.